ఈరోజు మా ఇంట్లో పచ్చిమిర్చి కర్రీ. ఇంట్లో కూరగాయలు ఏం లేవు అనుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు ఇంట్లో ఉంటే ఇలా చేయండి. ఇలా వేయించుకోవాలి. నేనైతే ఆయిల్ వేయకుండా వేయించుకుంటా. మిరపకాయలు ఇలా పొడువుగా కోసి ఒక సైడ్ కోసి గంజులు వేసి ఇలా వేయించుకుంటా. కొంచెం ఇవి వేగిన తర్వాత పక్కకు పెట్టుకోండి. వేసిన తర్వాత అదే గంజులో సరిపడా ఆయిల్ నేను తక్కువనే వేసుకుంటా, బాగా వేసుకోను. అందులో కొన్ని మెంతులు వేసుకోండి, బాగుంటుంది. నేనైతే వేస్తాను కొన్ని మెంతులు, ఒక 20 కంటే ఎక్కువనే. అందులో జీలకర్ర, ఆవాలు అవి కొంచెం వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పోపు గింజలు, అందులో కొన్ని ఉల్లిపాయలు సన్నం కట్ చేసుకొని వేసుకోవాలి. చాలా బాగా వేయొద్దు, కొన్ని. కలియామాకు వేసుకోండి. ఇదే ఆయిల్లో పోపులో కలియామాకు ఇది కొంచెం వేసి అల్లం పేస్ట్. నేను అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకుంటాను అన్ని కూరలలో. కొంచెం పసుపు, నేను పచ్చిమిర్చి కూర వండితే దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ఇలా అక్క ముక్క దంచుకుంటాను. కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరీ చప్పగా ఉండకుండా ఒక స్పూన్ సరిపోతుంది. అది ఆయిల్ పోపులో వేయాలి. పోపులో వేసి దాన్ని కొంచెం మరి ఇట్లా వేగేలా ఉంచుకోవాలి. అందులో ఒకటే టమాటా, పెద్ద సైజు ఉన్న టమాటా ముక్కలు వేసుకోండి. పెద్ద సైజు ఉన్న టమాటా ముక్కలు టమాటా ముక్కలు మొత్తం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు, టమాటా వేసుకున్నాం కదా మనం, కొంచెం చింతపండు. ఓకే. కుడుక పొడి ఒక స్పూన్ అంతా. నేను ఈ కుడుక పొడి ఇలా డబ్బాలల్లా కిలో కుడుకలు గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటాండి. కుడుక పొడి కంపల్సరీ, నువ్వుల పొడి, కుడుక పొడి అన్ని వాడతాను నేను. హెల్త్కు మంచిది. ఒక 2 స్పూన్ల వరకు కుడుక పొడి. ఇందులో నువ్వుల పొడి ఎక్కువ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల వరకు నువ్వుల పొడి, 3 కానీ 4 కానీ. హెల్త్ కూడా మంచిది కాబట్టి, కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా, నువ్వుల పొడి ఎక్కువ వాడతాను నేను. కొంచెం ఒక 2 స్పూన్లు ధనియా పౌడరు. ఓకే, సరిపోతుంది ధనియా పౌడరు. ఓకే. ఇందులో ఒక స్పూను శనగపిండి, ఎక్కువ వేసుకోవద్దు, 1 స్పూన్ సరిపోతుంది. ఇంత సరిపోతుంది ఇది. కర్రీకి సరిపడా ఉప్పు. నేనైతే ఉప్పు తక్కువనే తింటాండి. దీంట్లో ఉడుకుతున్న దాంట్లోనే మనం వేయించి పెట్టుకున్నాం కదా మిరపకాయలు, పచ్చిమిర్చీలు ఇలా వేసుకోండి. ఏంటంటే కారపొడి వేయకుండా వట్టి పచ్చిమిర్చీలు కర్రీ వండితే మిరపకాయ మాత్రమే కారం వస్తుంది. పులుపు మనం టమాటా వేసినాం కదా, కారంని
తక్కువ వేస్తుంది కదా, అది కొంచెం పచ్చిమిర్చి అక్క ముక్క దంచుకొని వేసుకొని చేసుకుంటే మళ్ళీ ఇట్లా గ్రీన్ గా కనిపిస్తుంది, మంచిగా వస్తుంది. పెరుగు ఉంటే కూడా కొంచెం 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోండి. నేను వేయట్లేదు ఇందులో, అప్పుడప్పుడు వేస్తా. అది కూడా ఇలా ఒక 10 మినిట్స్ వరకు ఇది మంచిగా ఉడకనివ్వాలి. మిర్చి కూడా మంచిగా ఉడుకుతుంది ఇందులో. ఇది మీద మూత పెట్టేసుకుందాం ఒక 20 మినిట్స్ వరకు. పచ్చిమిర్చిల కర్రీకి కాంబినేషన్ గా చప్పడి పప్పు అండి, చప్పడి పప్పు చేస్తా. చప్పడి పప్పులో ఒక 2 మిరపకాయలు వేసిన, కొంచెం మరీ చప్పగా ఉంటుందండి మనది పచ్చిమిర్చి కర్రీ. ఇలా పచ్చిమిర్చి కూడా నంచుకు తింటే బాగానే ఉంటుంది, పారేయాల్సిన అవసరం లేదు, ఉడుకుతుంది కదా ఇది కర్రీలో. ఇలా కారం కూడా టమాటా వేసినాం, చింతపండు వేసినాం కాబట్టి పులుపుకు కారం అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు